పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. పరీక్ష సమయం దగ్గర పడుతున్న తరుణంలో నీట్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వంటి ప్రధాన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా ఉండేలా ఈ వెసులుబాటు కల్పించారు. పరీక్షా రోజున అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇదే సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పరీక్షా విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. గతంలో జరిగిన పరీక్షా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏ అదనపు సమయాన్ని కేటాయించింది. పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచారు. మొత్తం సమయం 195 నిమిషాలుగా నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలై సాయంత్రం 5:15 పరీక్ష పూర్తవుతోంది. ముఖ్యంగా సంతకాలు చేయడం, ఇతర అధికారిక ప్రక్రియల వల్ల విద్యార్థుల రాత సమయం వృధా కాకుండా అదనపు సమయం ఇచ్చారు. ప్రశ్నపత్రంలో కూడా మార్పులు చేశారు. గతంలో రఫ్ వర్క్ కోసం 2 పేజీలు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటిని 4 పేజీలకు పెంచారు. గణితం, ఫిజిక్స్, లెక్కలు, రీజనింగ్ ప్రశ్నలను సులభంగా పరిష్కరించడానికి ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మార్పుల వల్ల అభ్యర్థులు ఒత్తిడి లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం గ్రామీణ విద్యార్థులకు ఒక వరంలా మారింది. పరీక్ష కేంద్రానికి సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి ఇది మంచి మార్గం. అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవడం మంచిది. ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు మరియు ఎన్ఎస్సీఐ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 21న తిరిగి జరగనున్నటువంటి నీట్ ఎగ్జామ్ పరీక్ష రాసే విద్యార్థులు గతంలో పరీక్ష రాసి కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోటి మరి ప్రశ్నాపత్రం లీక్ అయి తిరిగి పరీక్ష రాయాల్సి వస్తున్నటువంటి దృష్ట్యా రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కలగజేయమని వాళ్ళు ఆ యొక్క హాల్ టికెట్ చూపెట్టినట్టయితే ఫ్రీ ట్రావెలింగ్ ఇవ్వమని కోరినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 100%గా ఈ అవకాశాన్ని కలిగిస్తామనేటువంటి మాట కూడా వారికి సందర్భంగా, ఎందుకంటే విద్యార్థులకు ఒకసారి వాళ్లకు సంబంధించిన ఇబ్బంది కలిగిన దృష్ట్యా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా ప్రభుత్వం తరఫున మరి వారికి సంబంధించినటువంటి ఫ్రీ ట్రావెల్ ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం.